సొగసు చూడతరమా అనే సినిమాకి నరేష్ గారు హీరో అవునా కదా సార్? అవును. ఎలా గుర్తొచ్చింది సార్? సార్ ఫేస్ మీదకే కెమెరా ఫోకస్ అది సూపర్. సొగసు చూడతరమా అదే కదా, చాలా మంచి హిట్ సినిమా అది. అంటే అది కూడా అంటే ఎప్పుడు కూడా సొగసు చూడతరమా తీసుకోండి, 4 స్తంభాలను తీసుకోండి, యు టేక్ ఎనీ సబ్జెక్ట్, ఒక బోల్డ్ థీమ్ని కరెక్ట్గా అందంగా చెప్పగలిగినప్పుడు ఆ సినిమా క్లిక్ అవుతుంది. ఇది కూడా అదే. ఓకే, ఒక బోల్డ్గా ఒక ఒక మంచి థీమ్ తీసుకొని ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అన్నీ మిక్స్ అయితే ఒక బ్యూటిఫుల్ రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్టే హే భగవాన్. ఈ సినిమా చాలా ప్రామిసింగ్ ఉన్నాయి, పోస్టర్స్ కానీ టీజర్ కానీ, గ్యారెంటీ హిట్ అవుతుంది. పైగా ఈ మధ్యకాలంలో వంశీ నందిపాటి గారు, బన్నీవాసి గారు సినిమా కొంటే హిట్ అంటది. అదే మరి ఇంకా వాళ్ళు ఏంటంటే 304 సినిమాలు చూసి టైడ్ అయిపోయి నాకు ఫోన్ చేస్తారు, సార్ నాకు సినిమా ఉందండి వంశీ గారిని మాడతారంటే, నేనెలా మాడతాను సార్ మీకు తెలుసు కదంటే, వంశీ గారికి ఎలా కొడతారు అన్న ప్లీజ్ అన్న, మీరు ఎవరు వాళ్ళు ఎవరు నాకు కూడా తెలియదు, నా నెంబర్ తీసుకుంది సార్ కొంచెం వంశీ గారు చెప్పి సినిమా చూడమని చెప్తారంటే, అరే ఎలా చూస్తారు భయ, మీరు వేరే కాంటాక్ట్ వెళ్ళండి, బిజినెస్ పరంగా నాకు సంబంధం లేదు, ఫ్రెండ్షిప్ అంటే సార్ ప్లీజ్ సార్ చిన్న చాలా బాగుంటుంది సార్ నా మాట అంటే, ఈయన ఫోన్ చేసి అన్న ఎవరు ఫోన్ చేస్తారంటే, అన్న రోజు సినిమా చూస్తున్నానన్న నా జడ్జిమెంట్ పోతుందన్న అంటే, ఇవాళ రేపు బన్నీవాసి గారు నా వంశీ నందిపాటి సినిమా కొంటే హిట్ అన్న అంటే జడ్జిమెంట్ చాలా బాగుంటుంది అని ఫీలింగ్ ఉన్నారు కదా. ఏ రేంజ్కి వెళ్ళిందండి ఆఖరికి సినిమా హీరోకి ఫ్యాన్స్ లేరు, హీరోయిన్ ఫ్యాన్స్ లేరు, వంశీ నందిపాటి గారికి ఫ్యాన్స్ ఈ మధ్యకాలంలో. ఇంకా ఈ మధ్య వంశీ నందిపాటి గారికి ఫాస్ట్ వచ్చేసారా ఈ మధ్య స్టేజ్ మీద మరి సార్ అది డబుల్ పెట్టించుకోవాలి మనకు తెలియదు. హీరోయిన్ స్టేజ్ మీద హీరోయిన్స్ ఐ లవ్ యూ సార్ మీరు అంటే నాకు ఇష్టం పెద్ద ఫ్యాన్ అని చెప్తే హీరోయిన్స్ అంటే ఏ ప్రొడ్యూసర్ గారు చెప్పండి మీకు మా స్టేజ్ మీద ఒక హీరోయిన్ వచ్చి వంశీ గారు మీ పెద్ద ఫ్యాన్ అండి మీరు చాలా బాగుంటారు నేను పెద్ద గ్రే అని చెప్పారు లేదా? ఎలా సార్ గుడ్ లుకింగ్ యంగ్ చేస్తున్నారు, గుడ్ తీస్తున్నప్పుడు ఐ లవ్ యూ అంటే అంతేగా మరి అంటే ఎలా అంటే ఒక అమ్మాయిలు స్టేజ్ మీద ఎంతమందో ఏమంటే థ్యాంక్ యూ సో మచ్ వంశీ నందిపాటి గారు లేకుండా అసలు సినిమా అవ్వట్లేదు ఫీలింగ్ వచ్చేసారు అసలు. ఎలా సార్ చెప్పండి, యూ టెల్ మీ సంథింగ్ అబౌట్ జస్ట్ చెప్పండి మాట్లాడండి ఇప్పుడు మీరు. సో బేసిక్లీ అన్న నేను మీకు తెలిసిందే మై కెరీర్ ఆల్మోస్ట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ యూ ఓన్లీ. సో విత్ యూ అంటే వేరే అనుకుంటారా చెప్పినట్టు? లేదు అదేం లేదు, పొలిమేరతోనే అన్న బ్రేక్ ఇచ్చాడు. సో అంటే నేను అప్పుడు ఒక గ్యాప్ ఫైండ్ చేశాను అన్న ఇక్కడ ఏంటంటే ఫిలిం పొజిషనింగ్ అనేది ఇక్కడ మిస్ అవుతుంది అనేది నేను ఐ హవ్ అబ్జర్వ్ దట్. ఐ థాట్ ఐ విల్ ఫిల్ దట్ గ్యాప్. సో మార్కెటింగ్ కొంత నాకు ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి రావటం అండ్ మంచి టీమ్, లక్కీలీ ఫ్యామిలీ లాంటి టీం ఉండటం, వీళ్ళందరూ కూడా ప్రాపర్గా సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను పొద్దున్న కూడా చెప్పాను, మూవీ యొక్క సోల్ ఏదైతే ఉందో దాన్ని ప్రమోషన్స్కి అటాచ్ చేయడం మిస్ అవుతున్నారు చాలామంది. అది అటాచ్ చేస్తే 100% అండ్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ వాట్ వీఆర్ డూయింగ్. ఇఫ్ యూఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ వాట్ వీఆర్ డూయింగ్ ఇట్స్ బెటర్ నాట్ టు డూ. గుడ్. సో అది బిలీవ్ చేస్తే అంటే ఇంకా అది ఏ రేంజ్కైనా వెళ్ళిపోవాలి మనం, దానికోసం ఏమైనా చేయాలి ఆ సినిమా కోసం. హీస్ క్యాచింగ్ ద పల్స్. ఇప్పుడు యూత్ పల్స్, ఇప్పుడు ఆడియన్స్ పల్స్ ఈస్ కాట్ ఇట్. ప్లస్ పొజిషనింగ్, దిస్ ఈజ్ ఐ థింక్ యువర్ పవర్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఈవెన్ టాకింగ్ అబౌట్ రాజు వెడ్స్ రాంబాయ్ ఫోర్ అట్ థింగ్ ఏం ఫిల్మ్ అండి అది కూడా, లిటిల్ ఆర్ట్స్ రెండు కూడా నేను మొన్న చూశాను రెండు. ఒక సీన్లో ఎవరు కన్విన్స్ అవ్వలేదు సార్, నేను ఒక్కడే చప్పట్లు కొట్టాను థియేటర్లో అన్నాడు. తర్వాత మొత్తం చప్పట్లు కొట్టారా, రాష్ట్రం అంతా దేశం అంతా కొట్టారా? దట్స్ ద పల్స్, దట్స్ వాట్ ఐ థింక్. గ్రేట్. చెప్పండి. అదే చేసుకుంటే వెళ్తున్నాను. ఇవన్నీ బిజినెస్ గురించి మాట్లాడతారు. ఈ సినిమా బిజినెస్కి హే భగవాన్ అబౌట్ బిజినెస్ అని మీరు బిజినెస్ గురించి చెప్తారు, బిజినెస్ గురించి కాదు. అమ్మాయిలు ఎలా మీ ఫ్యాన్స్ అవుతున్నారని? అమ్మాయిల ఫ్యాన్స్ ఎలా అవుతున్నారా? మీరు మ్యారీడ్ కదా? మీరు? నేను మ్యారీడ్ అన్నా. మీ వైఫ్ నేమో రాజరాజేశ్వరి చిన్ని అంటే వేరే చాలా బాగుంది. రాజరాజేశ్వరి గారు ఆవిడ చూస్తుంటారు కదా, గ్యారెంటీ చూస్తుంటారు ఆవిడ ఆవిడ చూస్తుంటారు బహుశా. చెప్పండి ఎలా ఫ్యాన్స్ చెప్పండి. హౌ ఫ్యాన్స్ ఏమన్నా కొంచెం స్పెషల్ ఫోకస్ పెడతాం ప్రమోషన్స్ చేసేటప్పుడు వాళ్ళ మీద, ఆటోమేటిక్గా ఫ్యాన్స్ అయిపోతారు.
నచ్చింది ఏంటంటే అన్న మీరు మొహాట్ పడకుండా ఏదో చిన్న ఈ సినిమాకి కంటెంట్ ఇద్దాం అని చెప్పి చాలా జెన్యున్ చెప్తున్నారు. కానీ నాకు తెలిసి వన్ ఆఫ్ ద మోస్ట్ హంబుల్, డౌన్ టు అర్త్, స్వీట్ అనమాట. పొలిమేర స్టార్టింగ్ సినిమాకి కొనక మొదట్లోనే ఇదే జస్ట్ 1 సెకండ్. నేను కోంపల్లిలో నాకు చిన్న బిజినెస్ అక్కడ ఉంటే అక్కడికి వచ్చారన్న. అంటే ఇక్కడికి ఎందుకు వచ్చారన్న అంటే, మీరు అక్కడ ఉన్నారు రావాలి. అరే ఎందుకన్నా సాయంకాలం సిటీలోకి వస్తా కదా. లేదన్న కోంపల్లి వచ్చి 1 అవర్ మాట్లాడారు, అయిపోయింది. ఆ నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ వచ్చారు. ఎందుకన్నా అంటే మీతో అరే ఫోన్లో నేను వస్తారు కదా అంటే, ఇది బిజినెస్ ప్రాపర్ అన్నమాట, వెరీ డీసెంట్. అంటే అది చదువుతూ వస్తుంది అసలు, అది చాలా సింపుల్ ప్యాషన్తో, చాలా డౌన్ టు అర్త్ అనమాట. ఎక్కడ లేక అన్న చెప్పాను. వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అండ్ వాళ్ళ నాన్నగారి పేరు పద్మారావు, కరెక్టా? పద్మారెడ్డి. వాళ్ళ ఫాదర్ పేరు చాలా యూనిక్. పద్మ అనే అమ్మాయి పేరు ఉండదు, పద్మారెడ్డి వాళ్ళ ఫాదర్ పేరు. నాకు తెలిసి వాళ్ళ ఫాదర్ అందరూ పద్మ పిలిచేవారు చిన్నప్పుడు. సార్ ఇంట్లో ఎలా ఎంత కూడా చూడండి. ఇప్పుడు నన్ను లక్ష్మి అంటే ఎలా ఉంటుంది నన్ను, బట్ అది కూడా యూనిక్, అది కూడా సక్సెస్. వెరీ యూనిక్ నేమ్. అది యూనిక్ సక్సెస్. వాళ్ళ ఫాదరు ఈయనకి ఫాదర్కి మంచి బాండింగ్ ఉంటుంది. అంటే రోజుకు అరగంట కన్నా మా డాడీ వాళ్ళు పొద్దున్న సాయంకాలం చెప్తారు. ఆయన కూడా అన్నీ అవునన్నా చెప్తాడు. ఆయన ఎక్కడ జడ్జ్ అండ్ లాయర్, డిస్ట్రిక్ట్ జడ్జ్. సో అదనమాట ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో వెరీ డీసెంట్. ఇంకా అయిపోయింది. ఇప్పుడు మీ సినిమాలోనే స్పెషల్గా రెగ్యులర్గా అంటే స్పెషల్గా మీకు సినిమాలో మీకు గొప్ప విషయం ఏంటి, ఎక్కడ ఏంది లైక్ ఏం చేసిన అడుగుతారు కదా. ఇందులో సాంగ్స్ ఉన్నాయా? సాంగ్స్ డ్యాన్స్ కుమ్మేసి ఉంటావుగా కొంచెం, మరి హెవీ డ్యాన్స్ చాలా బాగా ఇస్తారు. నరేష్ గారు మీకు సాంగ్ ఉందా? నాకు ఉంది కదా. డ్యాన్స్ చేశారా? ఉంది కదా. డ్యాన్స్ చేశారా? డాన్స్ నరేష్ గారు మంచి డ్యాన్స్ అని ఎవరికైనా తెలుసా? ఈ మధ్య ఫాదర్కి తెలిసిందన్న, మూన్ వాక్ చేశారు. ఫాదర్ చేసేసిన తర్వాత ఆయన సాంగ్లు ఇవ్వడం మానేస్తారు, డ్యాన్స్ కుమ్మేస్తారు ఆయన. ఇప్పుడు మొన్న అదే ఇప్పుడు మూన్ వాక్, క్యాట్ వాక్లు చేయమంటే 4 వీటిని నడిస్తే బాగుంటుంది. అయ్యో అంటే ఒక జనరల్గా వెన్ యూ ఆర్ ఎక్సైటెడ్ అబౌట్ అ ఫిల్మ్, ఇప్పుడు హే భగవాన్ ఉంది, అవును. ఎందుకు కాన్ఫిడెన్స్ అంటే గట్ ఫీలింగ్ అంటారు. ఇప్పుడు ఆయనకి ఎలా గట్ ఫీలింగ్ ఉందో మాకు ఎలా గట్ ఫీలింగ్, నాకు ఒక గట్ ఫీలింగ్. ఈ సినిమా కొడుతున్నాం అంతే నమ్మకం. తోడ ఇప్పుడు కొట్టను, తర్వాత కొడతాను. బట్ ఖచ్చితంగా చెప్తున్నా, ఇది అంటే ఒక గట్ ఫీలింగ్ వచ్చినప్పుడు ఇది వెరీ ఎగ్జూబరెంట్. ఒక మంచి ప్రోడక్ట్లో మనం భాగమైనప్పుడు, ఒక కొత్త టీంతో చేస్తున్నప్పుడు, మన సినిమా బ్యూటీ అదే కదా. పొద్దున్న లేస్తే కొత్త వాళ్ళతో పని చేస్తుంటాం, కొత్త ఎక్స్పీరియన్సెస్. మీరు ఈ సినిమాలో బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా, అవును. మీకు సినిమాలో యాక్టింగ్ అక్కడ ఏమైనా మీకు ఫేవరెట్ ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఏమైనా ఉందా? ఏముంది, ఇప్పుడు చేసేవన్నీ రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, కన్స్ట్రక్షన్ చేస్తున్నాను, ఫుడ్ బిజినెస్లో దిగాను. మీకు ఇష్టమైంది నీటిలో? ఇష్టమైన బిజినెస్ ఈ బిజినెస్ అని మాత్రం చెప్పకండి. ఈ బిజినెస్ మాత్రం కాదు, ఖచ్చితంగా కాదు. ఇది చాలా స్పెషల్ బిజినెస్, ఇది అందరూ చేయలేదు. అది చాలా దానికి ఉండాలి, టఫ్ జాబ్. టఫ్ జాబ్. అందుకనే ఇది చెప్పారు కదా ఆయన, అది కష్టం. నాకు బిజినెస్లో రకరకాల బిజినెస్ చేయాలని ఉంది, ఇప్పుడు ఎనర్జీ ఉంది. కాకపోతే ఏంటంటే సినిమాలో జామ్ అయిపోయి టైం ఇవ్వలేక కొన్ని ఆలోచిస్తున్నాను తప్ప ఐ లవ్. బట్ ఫుడ్ బిజినెస్ నా ఫేవరెట్ బిజినెస్. నిజంగా ఇవాళ స్వీట్ మ్యాజిక్లో మేము ఎంతో కూర్చుంటాం, ఎంతోమంది వస్తుంటాం. మై ఫేవరెట్ అది. ఎందుకంటే ఫుడ్ స్వీట్ మ్యాజిక్లో మీకు పార్ట్నర్? ఎస్, దిస్ ఇస్ అవర్స్. ఓ ఇస్ ఇట్? ఓ దట్స్ వండర్ఫుల్ సార్. వి ఎంజాయ్ ఫుడ్. అంత ముందు కూడా హోటల్ ఉండేది. వెరీ గుడ్. ఐ లైక్ ఇట్. 10 మంది భోజనం పెట్టడం, మనం కూడా తృప్తిగా తినడం, కొత్త భోజనాలు పెట్టడం, అలాంటివన్నీ సరదా. నాకు తెలుసు కదా ఫుడ్ హోస్ట్, నాకు తెలుసు కదా. హోస్టింగ్ గుడ్. ఎక్కడ ఇంటికి వచ్చి అంటారు, ఈవినింగ్ ఇంటికి వచ్చి ఇంటికి అంటారు, సాయంకాలం భోజనం వచ్చి. మా డైరెక్టర్స్ అందరూ, చాలామంది ఫ్రెండ్స్ అందరూ కూడా, డైరెక్టర్స్ ఆర్టిస్టులు అందరూ కూడా ఫోన్ చేస్తే లంచ్ టైం కరెక్ట్గా వచ్చేయండి అంటారు. వి ఎంజాయ్ దట్ 1 అవర్. ఈవినింగ్ వచ్చేయండి, వి ఎంజాయ్ దట్ 2 అవర్స్. కాబట్టి దట్స్ ద టైం, మనకు దొరికింది మన టైం, వి ఎంజాయ్ ఆల్ దట్. ఎస్. షూటింగ్ అప్పుడు కూడా రోజుకి ఒక వెరైటీస్ అన్న. సుహాస్ రేపు రాగి ముద్ద నాటుకోడి, ఓకే ఆహా ఓకే ప్రిపేర్ అయిపోయి పొద్దు నుంచి ఎప్పుడు మధ్యాహ్నం వద్దు. అంటే ఏంటంటే నేను ఏ జనరేషన్ నుంచి వచ్చానంటే, ఇంతప్పుడు 12 కాపనప్పుడు నేను ఎంత ఉండేవాడిని. చెట్ల కింద ఆర్టిస్టులు, కృష్ణ గారు కానీ రామారావు కానీ విష్ణుకర్ర పెట్టుకుని ఇలాగా ఊగుతూ అక్కడి నుంచి వస్తున్నాను. ఈ క్యారవాన్స్ వచ్చిన తర్వాత దెర్ ఈస్ డెత్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండి, అది మనం అబ్జర్వ్ చేయాలి. ఫిలిం ఈజ్ బాండింగ్ అండి. వెన్ వీ ఆల్ బాండ్, ఆ కెమిస్ట్రీ వేరే ఉంటుంది, అది పోయింది. ఐ ఆల్వేస్ ట్రై ఫర్ దట్. సరదాగా లంచ్ 1 అవర్ చేసామా, దాని గురించి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుకున్నాం, అరగంట పడుకున్నాం, వీ ఎంజాయ్ దట్. రిమెంబర్స్ దట్. ఒక కాఫీ మంచిగా చెప్పావు అన్న,
చెప్పావు తమ్ముడు. ఫిల్టర్ కాఫీ ఎప్పుడు తాగావు, ఎన్ని సంవత్సరాలు అయింది? ఎలా మరి కాబట్టి ఇవన్నీ టేస్ట్ బడ్స్ ఉంటాయి, అవి మైండ్కి చాలా ఇస్తాయి. సో ఐ లవ్ ఇట్, ఐ ఎంజాయ్ ఇట్ అండ్ పీపుల్ రౌండ్ మీ ఎంజాయ్ ఇట్. ఆఫ్ కోర్స్. దట్స్ ఇట్. ఇప్పుడు ఈ సినిమాలో ఎలా ఫీల్ అయ్యాడు? మిగతా సినిమాలతో దీని తేడా ఏంటి? ఈ సినిమా ఎలా ఫీల్ అయ్యావు? సినిమా గురించి అని మరి మాట్లాడుకుని కామ్గా ఉండి ఏదో షూటింగ్కి వెళ్ళొచ్చావు. చాలా సినిమాలు చేస్తున్నావు, మాకు తెలుసు. మాకు తమిళ సినిమా కూడా చేస్తున్నావు నువ్వు. అక్కడ షూటింగ్ టైడ్ అయిపోయాడు, జల్లగా కూర్చున్నాడు. అలాగని ఏదైనా మాట్లాడి సే సంథింగ్ అబౌట్ దిస్ మూవీ. నరేష్ సార్, డైరెక్టర్ గారి గురించి మాట్లాడు, గోపి గారి గురించి. గోపి అన్న నాకు కలర్ ఫోటో అప్పటి నుంచి పరిచయం అన్న. ఓకే. కలర్ ఫోటోకి కో డైరెక్టర్, రైటర్ పద్మభూషణ్కి కూడా తను చేశాడు. తన షెడ్యూల్ వేయటం కానీ, తన పని కానీ, ఏదన్నా మేము ఫ్లోలో వెళ్ళిపోతున్నా సరే, లేదు ఇది కథ దాటి వెళ్ళిపోతున్నాం అని ఫస్ట్ నుంచి చెప్పేవాడు అన్న. 5 years నుంచి తెలుసు. ఆయన ఎప్పుడు డైరెక్టర్ అవుతాడని వెయిట్ చేశాను. లక్కీగా దీంతో చాలా బాగా ప్రూవ్ చేస్తున్నాడు అన్న. వెయిట్ చేశాడు, బ్లాక్ బస్టర్తోనే దిగుతున్నాడు. చాలా కష్టపడ్డాడు అన్న. అసలు చాలా తక్కువ డేస్లో కూడా చేసాడు. ఫుల్ క్లారిటీ ఎడిట్లా. ఇప్పుడు 2 గంటల 10 నిమిషాలు సినిమా చేసాం అనుకో అన్న, వచ్చిన ఫుటేజ్ 2 గంటల 20 నిమిషాలు అంత ఉంటుంది అంతే. అంత క్లారిటీగా ఎడిట్ మైండ్లో పెట్టుకుని ఎక్కువ టేకులు కాకుండా ఆన్ పాయింట్ ఉండి చేసి చాలా హ్యాపీగా ఉందన్న. గుడ్ సుహాస్. ఇది కాకుండా ఇంకెక్కడ సినిమాలు ఏం చేస్తావు? తమిళ సినిమా చేస్తున్నావు కదా? మందాడి విలన్గా చేస్తున్నాను, మెయిన్ విలన్గా. ఇది తెలుగులో రిలీజ్ అవుతుంది కదా? తెలుగులో. ఇంకా తెలుగులో ఇంకేమైనా మూవీస్ చేస్తున్నారు? ఇంకా కమిట్ అవ్వలేదన్న ప్రస్తుతానికి. అదే చేస్తున్నాను. మీరు చెప్పండి శివాని గారు. మేము మాట్లాడుతుంటే మీరు కార్నర్లో మీరు కూడా మాట్లాడి తెలుసు సంథింగ్ మూవీ గురించి చెప్తారా? ఏమైనా చెప్పాల్సిన స్పెషల్ మూమెంట్స్ కానీ, డైరెక్టర్ గారి గురించి కానీ, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి. సార్ ప్రస్తుతానికైతే ఇది ఒకటే ఒప్పుకున్నాను సార్, ఇది ఒకటే చేస్తున్నాను. డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఇట్స్ మోస్ట్ స్వీటెస్ట్ సార్. అంటే ఇప్పుడు నేను కొత్త సార్, నాకు అనిపిస్తుంది కదా సార్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. నాకు అసలు ఏం ఐడియా లేదు సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి. మై ఫ్యామిలీస్ మొత్తం ఐటీ ఆర్ మ్యూజిక్ అంతే. అలాంటిది నాకు ఇదంతా కొత్తది. కానీ నాకు చేసిన మూడు సినిమాలు 3 డైరెక్టర్లు చాలా వెల్కమింగ్, చాలా బాగా చూసుకున్నారు, ఏమి ఇబ్బంది పెట్టకుండా. అప్పుడు నాలాంటి చాలామంది తెలుగు అమ్మాయిలకు కూడా అనిపిస్తుంది, అరే కొత్త డైరెక్టర్లు ఇంత బాగా వెల్కమింగ్గా ఉన్నారు, కొత్త కాన్సెప్ట్. మీరు అన్నారు కదా సార్, ఫ్రెష్ మైండ్ సెట్, ఫ్రెష్ డైరెక్టర్స్ వస్తే ఆటోమేటిక్లీ సార్ కూడా చెప్పినట్టు 10 yearsకి జనరేషన్స్కి న్యూ కాంటెంట్ వస్తుంది, న్యూ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. సో ఐ థింక్ నేను చాలా బ్లెస్డ్ సార్ అలాంటి అవకాశాలు వచ్చినందుకు. అండ్ గోపి గారు అయితే అసలు 37 daysలో ఫినిష్ చేశారు సార్ సినిమా మొత్తం. కాంబినేషన్ సీన్లు చాలామంది ఉన్నారు సార్. కిషోర్ గారు ఉన్నారు, సుదర్శన్ గారు ఉన్నారు, అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు. వీళ్ళందరూ మనం అందరినీ పెట్టి అసలు ఒక సినిమా చేయడము. అండ్ అందరికీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ సార్. అందరి క్యారెక్టర్ ఎక్కడ తగ్గకుండా ఆ గ్రాఫ్ మెయింటైన్ చేశారు సార్. సో ప్రతి ఆర్టిస్ట్కి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది సార్. అబ్బా తృప్తి, సరే నా పని నేను మంచిగా చేసుకున్నాను, నన్ను నేను బాగా చూసుకోగలుగుతాను అనేది. సో అవన్నీ మేనేజ్ చేసి చేయడం, అది ఒక డెబ్యూ డైరెక్టర్. ఐ థింక్ రియలీ హ్యాపీ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ లక్ సార్. గుడ్ శివాన్, మీకు కూడా ఆల్ ది బెస్ట్. ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. మీ ఫేవరెట్ హీరో మహేష్ బాబు గారితో కూడా మీరు చేయాలి. థ్యాంక్ యూ సార్. ఒక పెద్ద వాళ్ళతో చేయాలి. థ్యాంక్ యూ సార్. మీరు ప్లీజ్ సే సంథింగ్ అబౌట్ ఇది. వస్తున్నా దగ్గరికి వస్తున్నా. గురించి చెప్పాలంటే బిజినెస్ అనే ఎలిమెంట్ ద్వారా ఒక కొడుకు తన తండ్రి ప్రేమ గురించి రియలైజ్ అయ్యే కథ యాక్చువల్గా హే భగవాన్. బిజినెస్ అనేది ఒక ఎలిమెంట్ అన్న, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అ ఫాదర్ సన్ స్టోరీ. ఇట్ ఈస్ అ ప్యూర్ ఎమోషనల్ ఫాదర్ సన్ స్టోరీ. బిజినెస్ అనేది ఎలిమెంట్, ఆ బిజినెస్ అనే ఎలిమెంట్ చుట్టూ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఇట్స్ అ ప్యూర్ ఎంటర్టైనర్ అండ్ ప్యూర్ ఎమోషనల్ సబ్జెక్ట్. ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలో మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఏంటంటే పెద్ద సినిమాలు, కమర్షియల్ సినిమాలు, పెద్ద సినిమా 100 కోట్ల సినిమాలు తీస్తే చిన్న సినిమాలన్నీ ఎంటర్టైన్మెంటు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటు. సపోజ్ మొన్న రిలీజ్ చాలా సినిమాలు అవే ప్రూవ్ చేస్తాయి. మీ నరేష్ గారు చేసే సినిమాలని అలాగే ఉంటాయి, కామెడీగా లాస్ట్లో చిన్న సెంటిమెంట్, ఫ్యామిలీతోటి సాంగ్స్. ఈ మధ్య అదే ట్రెండ్ నడుస్తుంది. సో లిటిల్ హార్ట్స్ కానీ మీ సినిమాలు కానీ ఇవన్నీ ఇదే ఇలా చిన్నగా కామెడీ సినిమాలు నడుస్తున్నాయి. ఇది కూడా అదే అని చెప్పాను. నాకు ఆల్రెడీ కథ తెలుసు నాకు, కాబట్టి నేను చెప్పకూడదు, మీరు కూడా చెప్పకూడదు. నేను ఫస్ట్ కథ విన్నప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. భలే ఉందే పాయింట్, అంటే ఒక క్యూట్ పాయింట్. ఇద్దరి మధ్యలో చిన్న కాన్ఫ్లిక్ట్, హీరో హీరోయిన్ మధ్య, బిజినెస్ ఏంటి, తన ప్రాబ్లం ఏంటి, అవన్నీ చాలా క్యూట్, అంటే చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు డైరెక్టర్ గారు. కథ కూడా చాలా బాగుంది. సో ఇది గ్యారెంటీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నరేష్ గారు, తమ్ముడు చెప్పమ్మా ఇప్పుడు వాట్ నెక్స్ట్?
అన్న నెక్స్ట్ ఏంటి, పొద్దున లేస్తే షూట్ మిస్ అయితే డబ్బింగ్ తర్వాత ప్రమోషన్స్. నాకు ఒక విచిత్రం ఏంటంటే గత 2-3 సంవత్సరాలుగా షూటింగ్లే వస్తున్నాయి కళ్ళు. 80% అంటే కోపం వచ్చినా, క్రోధం వచ్చినా, కామం వచ్చినా, ప్రేమ వచ్చినా అన్ని షూటింగ్ లొకేషన్లు. నిన్న నైట్ కూడా భయపడిపోయి డాక్టర్ని అడిగాను, డాక్టర్ గారు ఇది ఏంటి ఇలాగే కళ్ళు వస్తున్నాయి ఏంటంటే మీరు రొటీన్ చెప్పండి అంటే చెప్పా. నా రొటీన్ ఉందండి 28 days షూటింగ్, మరి ఇంకేమొస్తాయండి కళ్ళలో అది. కాబట్టి అదే నా కళ, అదే నా బిజినెస్, అదే నా షూటింగ్లు పొద్దున్న సాగంలో షూటింగ్ కథలు వినడం అలా వచ్చేసరికి నేను కూడా నిద్ర నా కలర్ నుంచి అలవాటు ఉంది నిద్రలో. చాలా డేంజర్ అది. అమ్మో చాలా డేంజరస్ పాయింట్ ఇప్పుడు వచ్చింది బయట. అవును చాలా జాగ్రత్త ఉంటుంది బ్రదర్. అవునా నేను ఒకవేళ కలరింగ్ చేస్తాను సినిమాలో సీన్ అని చెప్పేస్తాను వేరే విషయం. ఇవాళ పొద్దున యాక్ట్ చేసిన సీన్ అని చెప్పేస్తున్నాను. మనకి అవకాశం ఉందిగా. సినిమాలో అదే సీన్ చేసిన ఇవాళ అని చెప్పాను. ఎవరు పద్మ అంటే అది ఈ అమ్మాయి ఆ సినిమాలో ఫ్రెండ్గా ఎట్లా చెప్పాను. సో అలాగే అదే నేను కూడా కలర్ నుంచి నేను కూడా మధ్య యాక్షన్ కట్ అబ్రా డైలాగ్ అని వస్తుంటానండి మధ్యలో. అలా వెంటనే మా వైఫ్ కట్టి హలో అన్న. సో కాబట్టి కళలు ఎక్కువ ఎందుకు వస్తాం మనం 24 hours ఏదైతే మా బిజినెస్లో ఏముండవు. మనకు సినిమా కథ వినడం ఏంటి నెక్స్ట్ ఏంటి డైలాగ్ యాక్ట్ ఇదే పనులు ఉంటాం. కాబట్టి అందులో మీరు వేరే నేను వేరే. నరేష్ గారు అంటే మరి ఎవ్రీడే కదా ఆయన, ఖాళీ ఉన్న రోజే ఉంటుంది ఆయనకి, ఇంకా అది దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది కదా, వేరే ప్రపంచం ఉంటుంది కాబట్టి. సార్ అదర్వైజ్ హౌ ఇస్ యువర్ మ్యారీడ్ లైఫ్ సార్? ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సెలబ్రేటింగ్. Celebrate life. It's the only fruit God has given you. Squeeze the last drop of juice out of it. I'm enjoying my life. దట్స్ ఇట్. ఐ నో యూర్ ఎంజాయింగ్ లైఫ్. అంటే ఇది సరదాగా అడిగాను మిమ్మల్ని, ఎందుకంటే అంటే టైం ఉండాలి, టైం ఉంటే ఎంజాయ్ చేయొచ్చు. కానీ ద ఓన్లీ థింగ్ ఇస్ ఉన్న దాంట్లో బీ హ్యాపీ. దట్స్ ఆల్. ఈ మధ్య షేరింగ్ ద సక్సెస్. ఈ మొత్తం సినిమా మీద హే భగవాన్ గురించి మాట్లాడదాం ఒక 2 minutes. అంటే ఇప్పటిదాకా జనరల్గా మాట్లాడుకున్నాను, ఎందుకంటే సినిమా గురించి మాట్లాడితే బోర్ కొడుతుందని. ఈ సినిమా మొత్తం మీద మీకు నచ్చిన ఏముందా సార్ సినిమా గురించి? హే భగవాన్ అసలు సినిమా మీద మొత్తం నచ్చింది ఏంటంటే సినిమానే. అసలు పాయింట్ ఇట్ సెల్ఫ్ ఎగ్జైటెడ్. అంటే ఏదో ఫస్ట్ నుంచి నాకు చిత్రం కానీ జంబలాడి పంప కానీ ఇది కానీ ఏదైనా నారి కానీ కొంతమంది పొద్దున ఎవరో అడుగుతున్నారు, సార్ ఇదేంటి మీ పర్సనల్ లైఫ్ రిఫ్లెక్ట్ అవుతుంది ఇంట్లో అని. అది చెప్పి నాకేం రిఫ్లెక్ట్, నీకేమో రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ. ఈ సినిమా గురించి అసలు మాట్లాడలేదు కానీ నారి నడుమురారిలో మీరు ఆసమ్ అంతే. అఫ్కోర్స్ శరవణ్ గారు ఆబ్వియస్లీ ఈజ్ వెరీ హ్యాండ్సమ్ అనే హీరో, వాళ్ళ గురించి మనం చెప్పగానే మీరు మాత్రం అసలు గుడ్ స్క్రిప్ట్ డైరెక్టర్ గారు అసలు విధానం కానీ క్యూట్ సీన్స్ అంటే మీ పర్ఫార్మెన్స్ ఎంత బాగుందండి. వెన్ యూ యాక్సెప్ట్ అ క్యారెక్టర్ బికమ్ ఇట్. ఇది చూస్తే నాకు అలాగే టీజర్ చూస్తే అలాగే అనిపించింది నాకు. అంటే దాంతో కంపేర్ చేయట్లా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనిపించింది నాకు ఇది. ఏమంటారన్నా? అబ్సల్యూట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అలాంగ్ విత్ యూత్ ఎవ్రీబడి, ఎవ్రీ ఫాదర్ అండ్ సన్ ఒకళ్ళకు తెలియకుండా ఒకళ్ళు వెళ్తారు, కలిసైనా వెళ్తారు, కానీ దే లవ్ టు సీ దిస్ ఫిల్మ్. నిజంగా ఇది ఎన్ని జనరేషన్స్ కనెక్ట్ అవుతుందో చూడండి సినిమా రిలీజ్ అయిన తర్వాత. కలెక్షన్ పట్టు తెలుస్తుంది. పాయింట్లోనే ఫన్ ఉంటుంది. దట్ ఈస్ యూనిక్ థింగ్ అబౌట్ దిస్. యూఎస్పీ ఏంటంటే పాయింట్లోనే ఫన్ ఉంటుంది. వీఆర్ బ్యాంకింగ్ ఆన్ ఇట్. అండ్ సో హే భగవాన్ Feb 20th రిలీజ్ అవుతుంది. Feb 19th ప్రీమియర్స్ కదా, పేడ్ ప్రీమియర్స్ ఉన్నాయి. సో నేను 19th చూస్తాను, మీరు కూడా 19th చూద్దాం. Feb 19th చూద్దాం. Feb 14th రిలీజ్ చేస్తుంది కదా, లవ్ స్టోరీ కదా ఇది. Feb 14th సారథీను పవిత్ర మేడంది ఒక ఇంటర్వ్యూ వచ్చింది, అది రిలీజ్ చేస్తాం. అందుకంటే పెద్ద కాంటెంట్ ఏముంటుంది. అది నేను చేశాను కదండి, అది నేను చేశాను కదా. లేదు, మేడమే సార్ని ఇంటర్వ్యూ చేశారు అక్కడ. స్కోప్ లేదమ్మా. నేను చేస్తుంటే నాకు కొన్ని పాయింట్స్ తెలుసు కాబట్టి ఇరికించేవాడు మిమ్మల్ని. సరే మరి వెరైటీకి ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ అన్న కూడా అడుగుదాం. మరి కాదు మీ సినిమాకి నేను ఏ విధంగా అన్న అడగండి అన్న. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు అర్జెంట్గా పరిగెడుతున్నాం. ఎక్కడికంటే ఎయిర్పోర్ట్ కన్నా, ఎక్కడికంటే సింగపూర్ అన్నా, ఎవరితో అన్నా ఫ్రెండ్స్తో అన్నారు. ఎవరా ఫ్రెండ్స్ ఏంటి సింగపూర్ ఇది నాకు తెలియాలి. నేను అబద్ధం చెప్తాను. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే, జెన్యున్ ఫ్రెండ్సే. ఎందుకంటే అబ్రాడ్ వెళ్ళినప్పుడు పాస్పోర్ట్ టికెట్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ. సో ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే. అది సింగపూర్ వెళ్ళామంటే ఒక కంపల్సరీ ఫొటోస్ ఉంటాయి కదా, ఫ్రెండ్సే అంతేగా. మీరు కావాలి
కదా వెళ్తున్నాం ప్యాక్ చేయండి రెడీ అయింది ఏయ్ వస్తున్నాను రెడీ అని ఏయ్ అనిపింది ఇంత ఎక్సైట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది రాజేష్కి అసలు నాకు అప్పుడే అబ్జర్వ్ చేస్తాను కరెక్టా కాదు అప్పుడు ఆవిడ గుర్తుంది మీకు చెప్పాను కూడా అందుకే అడుగుతున్నారు ఆ సిచ్యువేషన్ ఆయన ముందు ఆయన 100% ఓపెన్ బుక్ ఎవరైనా అలాగే ఉంటారు అంటే నాకు చాలా సరదా అంటే నిజంగా ఫ్రెండ్స్తో వెళ్ళడం సరదా హీఈస్ అ ఫన్ గై ఐ రియలీ లైక్ అంటే హ్యాపీ నో ఎయిర్స్ నథింగ్ హీ ఎంజాయ్స్ హిస్ వర్క్ ఎంజాయ్స్ విత్ హిస్ ఫ్రెండ్స్ whoever they are, girls or boys. So that really is a happy man. So నిజంగా లక్కీ టు బీ యూ అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఐ టేక్ ఇట్ as a compliment. టేక్ ఇట్ as a compliment. వేరే మార్గం లేదు కాబట్టి చెప్పండి అన్న. పొలిమేర 3తో మనం ఎటు బ్లాక్ బస్టర్ కొడతాం. వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ పొలిమేర 3? అంటే అలాగా పొలిమేర 3 అనేది అట్లీస్ట్ 1 year పడుతుంది అన్న. అంతే కదా, ఇప్పుడు స్టార్ట్ అయితే 1 year పడుతుంది. సో ఆ 1 year తర్వాత ఆబ్వియస్లీ పొలిమేర 4 ప్రిపేర్ అవుతాం. అవుట్ ఆఫ్ పొలిమేర వెళ్ళదన్న. నిన్న సినిమా స్టార్ట్ అవుతుంది, అది కూడా సినిమా స్టార్ట్ అవుతుంది కదా. సో ఆ 2 పొలిమేర రిలీజ్ అయిన ఒక 3 monthsకి 4 monthsకి అది రిలీజ్ అవుతుంది. అది కొంచెం పెద్ద సినిమా. అది అంటే పొలిమేర ఇంకా పెద్ద సినిమా, అంతరే పొలిమేర అంత పెద్దది కాదు కానీ ఇది కూడా కొంచెం మంచి బడ్జెట్ సినిమా అనమాట. సో దాని గురించి అది స్టార్ట్స్ ఇన్ April, May స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ పండగ నెక్స్ట్ ఇయర్ March, February రిలీజ్ అవుతుంది. దాని కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ అది అవ్వాలి, దానికి నీడ్ సమ్ టైమ్ ఫర్ దాట్. దట్స్ ఇట్. సత్యం రాజేష్, ఆ సత్యం అనే ట్యాగ్ ఎప్పుడైనా బరువుగా ఫీల్ అయ్యారా? హ్యాపీగా రాజేష్ అనే పేరు బరువు ఫీల్ అయినా అన్న చెప్పాలంటే. ఎందుకంటే సత్యం రాజేష్ ఏంటి? సత్యం ఫస్ట్ మూవీ సార్ నాది. అట్లా సత్యం రాజేష్ నా పేరు రాజేష్. ఆ డైరెక్టర్తో నేను పేరు మార్చుకుంటాను సార్. పేరు అంటే ఏం పెట్టుకుంటా అంటే, సార్ ఏదైనా వెరైటీ పెట్టుకుంటాను, కొత్త పేరు పెట్టుకుంటాను సార్. నేను అప్పుడు ఏదో సాగర్ కొత్త పేర్లు రాసుకున్నాను, పేరు పెట్టుకుంటాను సార్. పేరు పడితే ఎందుకు అవన్నీ వేస్ట్, ఈ సినిమా తర్వాత నీ పేరు లైఫ్ మారిపోద్ది. రాజేష్ 10th classలో మా నాన్నగారు అడిగారు, రాజేష్ ఏంటి డాడీ అసహ్యంగా, మంచి పేరు పెట్టచ్చు కదా. రాజేష్ అంటే పెద్ద హీరో పేరు రాని ఏ హీరో రాజేష్, రమేష్ అంటే కొన్ని పేర్లు కామన్ నేమ్స్ కదా. నా ఫ్రెండ్ ఒకటి పేరు, ఆడి పేరు కుషాల్. అరే భలే ఉంది కుషాల్ పేరు అనుకున్నాను. అరే ఆడు మార్వాడిరా, వాడికి పెట్టుకుంటాను నేను మా నాన్నగారు. సో అలాగే నా పేరు రాజేష్ అన్నప్పుడు సత్యం రిలీజ్ అయిన తర్వాత సత్యం రాజేష్ బాగుంది అనిపించింది.